పట్టపగలై దొంగలు బీభత్సం సృష్టించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి అందిన కాడికి దోచుకుపోయారు. 30 తులాల వెండి వస్తువులు, 1,30,000 నగదు, విలువైన సామాన్లను ఎత్తుకెళ్లారు దొంగలు. బాధితురాలి కోల సునీత ఉదయం ఎప్పటిలాగే పాలమాకుల బస్టాండ్ సమీపంలో కూరగాయలు అమ్మేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దొంగలు తాళం విరగొట్టకుండా ఇంటి ఆవరణలో ఉన్న పాత తాళం చెవితో చాకచక్యంగా లోపలికి ప్రవేశించినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఇంట్లోని సుమారు 30 తులాల వెండి, పట్ట గొలుసులు, లక్ష్మీదేవి వెండి బిల్ల, మహిళా సంఘం ద్వారా తీసుకున్న 1 లక్ష, అదనంగా ఇంట్లో ఉన్న 30,000 నగదు సహా మొత్తం 1,30,000 రూపాయలు, అలాగే కుటుంబ సభ్యుల బట్టలు, జతలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఆమె తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. సిద్దిపేట రూరల్ సిఐ శ్రీను, రాజగోపాలపేట ఎస్ఐ వివేక్ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. మాది పాలమాకుల, నా పేరు సునీత, మాది కోల సునీత నా పేరు. నేను కూరగాయల బేరం చేసుకుంటా. నేను పొద్దున 7 గంటలకు ఇంట్లోకి వెళ్ళిపోయినా. నేను మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేసరికి నాకు ఇంటి తాళం వేసినట్టే ఉన్నది. బీరువా తాళం చేయి పలగొట్టి 1,30,000 రూపాయలు తీసుకున్నారు. నా బిడ్డ గొలుసులు, నా గొలుసులు, నా కొడుకు చైను తీసుకున్నారు. బట్టలు కూడా ఎత్తుకొని పోయిండ్రు. ఇక ఇంతకు మించి నాకు పోలీసులకు నేను ఫిర్యాదు అయినా. ఆ పోలీసులు వచ్చి రాసుకొని పోయిండ్రు. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నా. నా పైసలు నాకు ఇప్పియాలని నేను అందరికీ దండం పెట్టి దయచేసి నేను మొక్కుకుంటూ నా పైసలు నాకు ఇప్పిమని చెప్పి నేను పోలీసులను కోరుకుంటున్నా. నేను పొద్దున్న 7 గంటలకు తాళం వేసిపోయినా. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేసరికి వేసిన తాళం వేసినట్టే ఉన్నది. బయట తాళం చేయి ఉండే, నా దగ్గర ఉన్న తాళం చేయిలు నా దగ్గరనే ఉన్నాయి. బయట తాళం చేయి ఒకటి పాత తాళం చేయి ఉంటే ఆ తాళం చేయితోటి తాళం తీసి లోపలికి వచ్చిండ్రు. లోపలికి వచ్చి బీరువా వల్ల కొట్టి నేను గ్రూప్లో తీసుకొచ్చుకున్నా. డాక్టర్ గ్రూప్లో వెలుగులా నేను 1,00,000 రూపాయలు రాయించుకున్నా. 1,00,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా. నేను ఆ 1,00,000 రూపాయలని 30,000 ఉండేనే ఇంట్లో. అవి గొలుసులు ఎండి 30 తులాలు పోయింది. 1,30,000 పైసలు పోయినాయి. తీసుకొని పోయినరు. మళ్ళీ ఎప్పటివల్లనే తాళం వేసి పెట్టిపోయిండ్రు. నాకు పోలీసు వాళ్ళకు నేను చెప్పిన నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నా. ఇది ఎవరో నన్ను చూసుకుంటేనే ఈ పని చేసినట్టున్నారు. వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళే ఉన్నట్టున్నారు. ఆ తెలిసిన వాళ్ళు వాళ్ళు ఎవరో నన్ను చూసిన వాళ్ళు పట్టుకొని నా పైసలు నాకు ఇప్పియాలని కోరుకుంటున్నా. ఇక్కడిక్కడ వెళ్ళే చూసుకుంటూనే చేసిండ్రు. నేను ఎక్కడుంటానే కూరగాయల బేరానికి పోయింది, నేను సిద్దిపేట పోయింది, ఇంటికి వచ్చింది చూసుకుంటా కనిపెట్టుకుంటూనే చేసిండ్రు ఆ పని. వాళ్ళు ఎవరో తెలుసుకొని నాకు పట్టియాలి, నా పైసలు నాకు ఇప్పియాలని కోరుకుంటున్నా.